శ్రీమద్ రామాయణము బాలకాండ 12వ సర్గ. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్ర సంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాశ్వముగా విడుమ్ము అని అన్నాడు. ఆ మాటలకు మహాదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు. సుమంత, మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారం అందరినీ సమావేశపరిచాడు. దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు. రాజా, నీవు ధర్మసమ్మతంగా యాగం చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు 4 పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురమునకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 12వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 13వ సర్గ. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరం పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు, బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుశిల్పులను, శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటినీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహుతులను బాధపెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయు వారికి తగిన భోజన వసతులు, సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషకములు ఇవ్వండి, సత్కరించండి అని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంత, నీవు ఈ యాగమునకు భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనకు స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకొనిరా. ఇంకా మహారాజు గారి మామగారు కైకేయ దేశాధిపతి కేకయరాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు.
మన రాజ్యంతో స్నేహ సంబంధాలు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారం సుమంతుడు జనకుని, కేకయరాజుని, కాశీరాజుని స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు. ఆయా కార్యక్రమములను నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యక్రమములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైపోయారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానం అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మనులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములను చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయము దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమును కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయినది. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 13వ సర్గ సంపూర్ణము.